ఏప్రిల్ 22, 2025న పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి. దానికి ప్రతీకారంగా మే 7, 2025న భారత్ ప్రతిదాడి. దాని పేరే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని రగిలించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఎయిర్ ఫోర్స్ ఖచ్చితమైన టార్గెట్తో దాడులు చేసింది. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా పేర్కొంది. తగిన సమయంలో ప్రతిస్పందిస్తామని కూడా హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం గురించి చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ప్రతిదాడి చేయొచ్చు అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ను ఎందుకు టార్గెట్ చేయొచ్చు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హైదరాబాద్ కుల మతాలకు అతీతంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో చాలా సందర్భాల్లో ఇక్కడ ఉగ్రదాడులు జరిగాయి. ఉగ్రదాడులకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, టెక్నాలజీ పరంగా ఆర్థికంగా బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ ఇటీవల హైదరాబాద్ను కేటగిరీ 2 ప్రాంతంగా గుర్తించింది. ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒకవేళ హైదరాబాద్పై పాకిస్తాన్ దాడి చేస్తే లేక ఉగ్రవాదులు దాడి చేస్తే ఎక్కడెక్కడ దాడి చేసే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. హైటెక్ సిటీ ఐటీ కారిడార్ ప్రధాన ప్రాంతంగా ఉంది. హైదరాబాద్ ఐటీ హబ్. ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంపై దాడి జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతం జనసామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ సాంకేతికంగా దాడి చేసే అవకాశం లేకపోలేదు. సైబర్ దాడులు లేదా డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉంది. చార్మినార్, మక్కా మసీదు, బజార్ ప్రాంతాలు ఇవి చారిత్రక ప్రాంతాలు. ఎల్లప్పుడూ జనసామర్థ్యంతో నిండి ఉంటాయి. 2007లో మక్కా మసీద్ వద్ద జరిగిన బాంబు దాడిని చూస్తే ఇక్కడ ఫ్లోటింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులు ఈ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. దిల్సుఖ్ నగర్. ఇది హైదరాబాద్లోని మరో వాణిజ్య ప్రాంతం. 2013లో దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబు దాడిని మనం చూసాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం లేదా ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరికొన్ని రద్దీ ప్రాంతాలు చూసుకుంటే కోటి, అమీర్పేట్. కోటిలో షాపింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వేరే ఊర్ల నుంచి వచ్చి కూడా కోటిలో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉంది. అలాగే అమీర్పేట్లో ఎక్కువగా విద్యార్థులు కోచింగ్ కోసం వస్తూ ఉంటారు. భావి భారత పౌరులు అమీర్పేట్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు కాబట్టి కోటి, అమీర్పేట్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశాలకు వెళ్ళేవాళ్ళు, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ దాడి జరిగితే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. అలాగే ఆర్మీ అండ్ రీసెర్చ్ సెంటర్స్. హైదరాబాద్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO, భారత డైనమిక్స్ లిమిటెడ్, BDL లాంటి సైనిక సంస్థలు ఉన్నాయి. వీటిపై దాడి చేస్తే భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది అని పాకిస్తాన్ లేదా ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ ప్రాంతాలు ఎప్పుడూ భద్రత వలయంలో ఉంటాయి కాబట్టి, సున్నితమైన ప్రాంతాలు కాబట్టి భద్రతను పటిష్టం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలు తమని తాము ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ దాడి జరిగితే ఆ టైంలో ఎలా స్పందించాలి అనే వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే దీనిపై తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఒకవేళ దాడులు జరిగితే ఎటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బాంబు దాడులు జరగవచ్చు. గతంలో దిల్సుఖ్ నగర్, మక్కా మసీదు ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగాయి. దీన్ని మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. 2023లో NIA ఒక నివేదికలో పాకిస్తాన్ ISI మద్దతుతో హైదరాబాద్లో గ్రనేడ్ దాడులు ప్లాన్ చేసినట్లు వెల్లడించింది. లోన్ వోల్ఫ్ దాడులు. ఇది ఒక వ్యక్తి లేదా చిన్న గ్రూప్ నిర్వహించే దాడులు. వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇటువంటి దాడులు జనసామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయుధాలు లేదా చిన్న బాంబులతో దాడికి తెగబడతారు. సైబర్ దాడులు. ఇవి ఎలా జరుగుతాయో చూసుకుంటే హైదరాబాద్ ఐటీ హబ్ కావడంతో సైబర్ దాడుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలు, IT కంపెనీల డేటా లేదా కీలకమైన సర్వర్లను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇటువంటి దాడులు ఆర్థిక నష్టంతో పాటు గందరగోళం సృష్టించవచ్చు. డ్రోన్ లేదా మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ షాహీన్ మిసైల్ 2500 కిలోమీటర్ల రేంజ్ మిసైల్. హైదరాబాద్ను డైరెక్ట్గా చేరుకునే సామర్థ్యం కలిగిన మిసైల్ ఇది. హైదరాబాద్ పాకిస్తాన్కు 1650 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇలాంటి దాడులు అణు యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఇది జరగకపోవచ్చు. కానీ పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అందుకే ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను ప్రతి అంశంలో అలర్ట్ చేస్తోంది.
ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.